హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జ్యోతిరాస్ అండ్ వెల్కమ్ టు మై ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ సాసెస్ ఏమీ యూజ్ చేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. మరి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలా వెడల్పాటు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కినాక ఒక పావు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కినాక ఎగ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఒక బౌల్ రైస్ కోసము 4 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఎగ్స్ని కలపాలి. వెంటనే కలిపితే చిన్న చిన్న ముక్కలయ్యే అవకాశం ఉంది. సో నెమ్మదిగా ఒకసారి ఇలా కలుపుకొని కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేయటం వలన ఎగ్ పీసెస్ చప్పగా ఉండకుండా మంచి రుచిగా ఉంటాయి, మంచి రంగుతో ఉంటాయి. తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయినాక ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ ఒకసారి కలుపుకొని వేపుతూ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర, ఒక టీ స్పూన్ ఓమా, హాఫ్ టీ స్పూను మిరియాల పొడి వేసి గ్రీన్ పీస్ని బాగా ఫ్రై చేయాలి. గ్రీన్ పీస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ రైస్ యాడ్ చేయాలి. ఈ రైస్ని ఈ మిశ్రమంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.